అందరికీ నమస్కారం. ఈరోజు మనం జపం చేసుకునే విధానం ఎన్ని రకాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ జపము చేసుకునే విధానము 3 రకాలుగా ఉంటుంది. అందులో మనం శ్రేష్టమైనది, అత్యున్నతమైనది, ఫలితాలను ఇచ్చేటువంటి జపము గురించి తెలుసుకుందాం. దీనిలో ఈ జప విభేదాల్లో 3 రకాలుగా ఉంటాయి. 1 వాచిక జపము, 2 ఉపాంశు జపము, 3 మానసిక జపము. ఈ వాచిక జపం అనగా అందరికీ వినిపించు విధముగా మంత్రములను ఉచ్చరించుటను వాచిక జపము అంటారు. అంటే బయటికి మనం ఉచ్చరించే దానిని ఏమంటాం? వాచిక జపమని అంటాం. రెండవది ఉపాంశు జపం. ఉపాంశు జపం అంటే శబ్దము వినబడకుండా, అంటే మనం ఉచ్చరించే అటువంటి మంత్రము బయటికి వినబడకుండా మన పెదవులు మాత్రమే కదులుతూ ఆచరించున్నది అన్నట్టు. అంటే ఓన్లీ మన పెదవులు మాత్రమే కదులుతాయి, కానీ వాయిస్ అనేది బయటికి రాదు. దానిని ఏమంటారు? ఉపాంశు జపము అని అంటారు. ఇక మూడవది మానసిక జపము. ఇది శరీరమందే అవయవమును కదల్చకుండా స్థిరంగా, అంటే స్థిరదేహుడై స్థిరంగా ఉండి మనసు నందే మంత్రమును జపించుట ఈ 3వ విధానం. అంటే ఎటు కదలకుండా, అంటే మానసిక జపము అంటే తనలో తాను బయటికి వాయిస్ వినబడకుండా, పెదవులు కదలకుండా తనలో తాను జపించే అటువంటి విధానాన్ని మానసిక జపము అంటారు. ఈ 3 జపాలలో కల్లా అత్యుత్తమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి, అంటే ఉత్తమ ఫలితం ఇచ్చేటువంటిది మానసిక జపం. ఇక రెండవ రకంది ఉపాంశు జపము మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాచిక జపం అనేది అధమము అంటే తక్కువ ఫలితాలను ఇస్తుంది. అందుకనే మనము ఈ జపం చేసుకునే విధానము ఎప్పుడైనా కూడా మానసిక జపమై ఉండాలి. ధన్యవాదాలు.